గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. ఊళ్ళను మింగిన కొండలు, మట్టి చర్యలు విరిగిపడి 123 మంది మృతి, 128 మందికి గాయాలు, 98 మంది ఆచూకీ గల్లంతు, బురదలో కోరుకుపోయిన వందల మంది. భారీ వర్షాలకు వయనాడు జిల్లా అతలాకుతలం, ఇల్లు వంతెనలు ధ్వంసం. కేరళలోని వయనాడు జిల్లాలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో ఓ గ్రామంలో ధ్వంసమైన ఇల్లు, కొట్టుకొచ్చిన బండరాలు. ఇక్కడ భారీ వర్షాల కారణంగా ఇక్కడ కొండ చర్యలు విరిగిపడి ఇక్కడ 123 మంది మృతి చెందినట్టు తెలుసుకోవచ్చు. కేరళ రాష్ట్రంలో ప్రకృతి ప్రకోపిస్తే, వాన చినుకు విలయం సృష్టిస్తే, కొండలు అమాంతం కదిలొస్తే, కట్టుకున్న ఇళ్లను ఉన్నపలంగా కబలిస్తే, ఇలాంటి ఊహ మదిలో మెదిలితేనే గుండె జల్లుమంటుంది. అక్కడ మాత్రం రాత్రికి రాత్రే ఇవన్నీ జరిగాయి. అప్పటి వరకు నిశ్చితంగా ఉన్న పశ్చిమ కనుమలు ప్రళయనాదం చేశాయి. చుట్టూ చీకటి కమ్మిన వేళ కొండలు విరిగి పల్లెలపై పడ్డాయి. ఇల్లు, వాకిలి, చెట్టు, పుట్ట అన్న తేడా లేకుండా అన్నింటినీ ఈడ్చుకుంటూ వెళ్ళాయి. వందల ప్రాణాలను మట్టిలో కలిపేశాయి. నిమిషాల వ్యవధిలో ఊళ్లను శ్మశానాలుగా మార్చాయి. కేరళ రాష్ట్రం వయనాడులో సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన విధ్వంసం ఇది. ఇక్కడ సోమవారం అర్ధరాత్రి తర్వాత ఇక్కడ జరిగిందంటే ఇక్కడ విధ్వంసం. ఇక్కడ 123 మంది మృతి, 128 మందికి గాయాలు, ఇంకా 98 మంది ఆచూకీ గల్లంత అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ అప్పటికప్పుడే అప్పటిదాకున్న ప్రశాంతంగా ఉన్న వాతావరణం రాత్రి అర్ధరాత్రి ఈ విధంగా సృష్టించిందని తెలుసుకుంది. వయనాడు జిల్లా చూరాల్మలలో మృతదేహాన్ని తాడు సహాయంతో తరలిస్తున్న సహాయక సిబ్బంది. కేరళలోని వయనాడు జిల్లా మెప్పడి, మండక్కై, చూరాల్మల, అట్టమల, నూల్ పూజ గ్రామాల్లో సోమ మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండచర్యలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. వారిలో 123 మంది మృతదేహాలను ఇప్పటిదాకా అధికారులు వెలికితీశారు. వయనాడు జిల్లాలో బాధితురాలిని కాపాడుతున్న సహాయక సిబ్బంది. ఇక్కడ కేరళలో జల ప్రళయం ఈ విధంగా విధ్వంసం సృష్టించింది. ఒక్కసారిగా భారీ వర్షపాతం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. దేశానికి మనుహారం. ఒలింపిక్స్లో మను భాకర్ ఖాతాలో 2వ పథకం. సరబ్ జ్యోతితో కలిసి షూటింగ్లో కాంస్యం సొంతం. ఇక్కడ మను భాకర్ 2వ పథకం సాధించింది. ఇక్కడ కాంస్య పథకం 2వసారి సొంతం చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు. ఇక్కడ సిడ్నీలో 65 మంది పోటీ పడితే తెలుగు తేజం మల్లీశ్వరి సాధించిన ఒకే ఒక్క పథకానికి మహానందపడ్డ రోజులు కళ్ళెదుట మెదులుతూనే ఉన్నాయి. రియోలో 100 మందికి పైగా బరిలో నిలిస్తే సింధుతో పాటు సాక్షి మలిక్ సాధించిన 2 పథకాలకే అమ్మయ్య అనుకున్న రోజులను మర్చిపోలేం. నేడు పారిస్లో అమ్మాయి 3 రోజుల వ్యవధిలో 2 ఒలింపిక్ పథకాలతో అద్భుతం చేసింది. ఒలింపిక్స్ వేదికలో ఒకే క్రీడలో 2 సార్లు పోడియంపై నిలిచిన తొలి భారత అథ్లెట్గా అనితర సాధ్యమైన ఘనతను అందుకుంది. భారత క్రీడా చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న ఆ గట్టికురాలే మను భాకర్. 3 రోజుల క్రితం వ్యక్తిగత ఈవెంట్లో కాంస్యంతో భారత్ ఖాతా తెరిచిన మను ఇప్పుడు మిక్స్డ్ విభాగంలో సరబ్ జ్యోతితో కలిసి మరో కంచు పథకాన్ని సాధించి దేశం గర్వపడేలా చేసింది. ఇక్కడ సింగిల్గా ఆడి షూటర్గా గెలిచింది. మరోసారి ఇక్కడ జోడీతో మిక్స్డ్ విభాగంలో ఆడి సరబ్ జ్యోతితో కలిసి అందులో కూడా కంచు పథకం ఇక్కడ కాంస్యం సాధించుకున్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ 2 పథకాలు ఒకే వ్యక్తి క్రీడాకారిని సాధించినట్టుగా చెప్పుకోవచ్చు. ఆమె 2 అమ్మలున్న అనాథను. పేదరికం కన్న తల్లి పేగుబంధాన్ని తెంచింది. పెంచిన తల్లి ప్రేమను మను మసకబార్చింది. చిన్నారిని శిశుగృహకు చేర్చింది. అది మహబూబ్ నగర్ జిల్లాలోని శిశుగృహం. మంగళవారం మధ్యాహ్నం స్థానిక అధికారి చంకలో ఉన్న ఓ 11 నెలల చిన్నారి గుక్కపట్టి ఏడుస్తుంది. ఆమెకు 2 తల్లులు, పైగా వారిద్దరూ అక్కడే ఉన్నారు. ఒకరు నవమాసాలు మోసి జన్మనిచ్చారు, మరొకరు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అయినా ఆ బిడ్డ అనాథగా మారింది, శిశుగృహకు చేరింది. ఇది గుండెలు మెలిపెట్టే ఓ శిశువు కథ. మహబూబ్ నగర్కు చెందిన లింగం రేణుక దంపతులకు రోజు కూలి జీవనాధారం. వారికి 2 కుమార్తెలు. ఆమె 3వసారి గర్భం దాల్చిన 4 నెలలకే భర్త లింగం అనారోగ్యంతో మృతి చెందారు. అసలే పేదరికం, ఆపై భర్త కూడా దూరమయ్యాడు. ఊబిలో కూరుకుపోతున్న మనిషిపై రాళ్లు పడినట్లుగా తయారైంది ఆమె పరిస్థితి. బంధువుల సాయంతో ఇక్కడ భర్త చనిపోవడంతో ఇక్కడ ఆమె 2 కుమార్తెల తర్వాత 3వసారి గర్భం దాల్చింది. ఆ సమయంలో భర్త చనిపోవడంతో ఇక్కడ అందులో ఒక బిడ్డని ఇక్కడ అనాథాశ్రమానికి తరలించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆమె ఇబ్బంది ఉన్న సందర్భంలో
ఆగస్టులో రైతులకు రుణ విముక్తి 2 లక్షల వరకు మాఫీకి ఏకకాలంలో 31,000 కోట్లు కేటాయించాం. 12 రోజుల్లోనే 12,000 కోట్లు జమ. 2 లక్షల రుణమాఫీ 2 లక్షల వరకు మాఫీకి ఏకకాలంలో 31,000 కోట్లు కేటాయించాం. 12 రోజుల్లోనే 12,000 కోట్లు జమ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,50,000 వరకు రుణమాఫీకి నిధులు విడుదల. ఇక్కడ ఆగస్టులో రైతులకు రుణం విముక్తి, ఇక్కడ పూర్తిగా 2 లక్షల వరకు లోపల ఉన్న రుణాలన్నీ మాఫీ చేసే, క్రాప్ లోన్ రుణాలన్నీ మాఫీ చేసే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మరోసారి చెప్పుకోవచ్చు. నిన్న 1,50,000 లోపున్న రుణాలన్నీ మాఫీ చేసి ఇక్కడ రైతులతో ఇక్కడ ఫోటో దిగినట్టు తెలుసుకోవచ్చు. రైతులకు రుణమాఫీ చెక్కులు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో సీతక్క, జూపల్లి కృష్ణారావు, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ రైతు పక్షపాతి అని ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ఏకకాలంలో 31,000 కోట్లు కేటాయించి దేశ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 1,50,000 లోపు రుణం కోసం 12 రోజుల వ్యవధిలోనే 12,000 కోట్ల మేరకు జమ చేయడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి, నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. దేశానికి ఆగస్టులో స్వాతంత్రం వచ్చిందని, వచ్చే ఆగస్టులో తెలంగాణలోని రైతులందరూ రుణ విముక్తులై నిజమైన స్వేచ్ఛ పొందుతారని చెప్పారు. మంగళవారం శాసనసభ ప్రాంగణంలో 2వ విడతగా 1,50,000 వరకు రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఏదైతే ఇక్కడ రుణమాఫీకి సంబంధించిన చెక్కులను ఇక్కడ రైతులకు అందజేస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు వివిధ మంత్రులు కలిసి ఇక్కడ చెక్కులను అందజేస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ సందర్భంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చే ఆగస్టు స్వాతంత్రం వచ్చింది ఇండియాకు ఆగస్టులోనే రుణాలు పూర్తిగా విముక్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక్కడ రైతుల రుణమాఫీకి సంబంధించి 2 విడతల్లో 17,75,235 మందికి రుణమాఫీ. 2వ విడతలోనూ అగ్రస్థానంలో నల్గొండ. ఇక్కడ ఎక్కువ నల్గొండనే అగ్రస్థానంలో ఉంది రుణాలు మాఫీ అయిన అధిక మొత్తం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. 2 విడతల్లో కలిసి 17,75,235 మందికి రుణమాఫీ లబ్ధి చేకూరిందని చెప్పుకోవచ్చు. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలుకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఖచ్చితత్వం, ఔచిత్యాన్ని తేల్చడానికి ఏర్పాటు చేసిన విచారణ కమిషన్కు చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ కమిషన్ చైర్మన్గా ఉన్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్ లోకూర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక్కడ విద్యుత్ భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలుకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఖచ్చితత్వాన్ని, అదేవిధంగా ఔచిత్యాన్ని తేల్చడానికి ఏర్పాటు చేసిన విచారణ ఎంతవరకు అందులో ఖచ్చితత్వం ఉంది, నిబద్ధత ఉంది, అక్కడ లోపాలు ఏం జరగకుండా ఎంతవరకు చేపట్టారు అనే దానికి విచారణ చేపడుతున్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి సంబంధించి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని ఇక్కడ మాజీ చైర్మన్గా ఉంచారు. విద్య కమిషన్ చైర్మన్గా అతన్ని తప్పించడంలో ఆ స్థానంలో కొత్తగా ఇక్కడ జస్టిస్ మదన్ బి లోకూర్ను నియమించినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ సందర్భంగా ఇక్కడ విచారణ మరోసారి కొనసాగే అవకాశం ఉంది ఇక ఈయన ఆధ్వర్యంలో అన్నట్టుగా చెప్పుకోవచ్చు. తిరిగి బారాసలోకి గద్వాల ఎమ్మెల్యే కేటీఆర్తో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ. రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శాసనసభలోని ప్రతిపక్ష నేత కేసీఆర్ కార్యాలయంలో మంగళవారం బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బారాస ఎమ్మెల్యేలు పల్ల రాజేశ్వరరెడ్డి, గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, కౌశిక్ రెడ్డి తదితరులు ఆయన్ని సాదరంగా లోనికి ఆహ్వానించారు. కేటీఆర్తో పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. త్వరలోనే కేసీఆర్ను కలుస్తానని కృష్ణమోహన్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే తిరిగి బారాస గూటికి చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కేటీఆర్తో సమావేశమైన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చిత్రంలో బారాస ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, డాక్టర్ కె సంజయ్, గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, పద్మారావు, తలసాని, ప్రశాంత్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, పాడి కౌశిక్ రెడ్డి. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ గూటికి వస్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వివిధ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఇక్కడ సమావేశమైనట్టుగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారంటగా తెలుసుకోవచ్చు. కదం తొక్కిన ఆశా కార్యకర్తలు. సమస్యలపై సిఎఫ్డబ్ల్యూ కార్యాలయం ముట్టడి, పోలీసులతో వాగ్వాదం, తోపులాట.
తమ డిమాండ్లను సాధనకు ఆశా కార్యకర్తలు మంగళవారం కదం తొక్కారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. హైదరాబాద్ కోటి డిఎంహెచ్ఎస్ క్యాంపస్ ఆవరణలోని రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సిఎఫ్డబ్ల్యూ కార్యాలయం ముట్టడి ఉధృతంగా మారింది. ఆశాలకు స్థిర వేతనం 18,000 చెల్లించాలనే ప్రధాన డిమాండ్తో పాటు మొత్తం 24 డిమాండ్లు నెరవేర్చాలని ఇక్కడ కదం తొక్కిన ఆశా కార్యకర్తలు సమస్యలపై సిఎస్డబ్ల్యూ కార్యాలయం ముట్టడి, పోలీసులతో వాగ్వాదం, తోపులాట. ఇక్కడ ఆశా కార్యకర్తలకు 18,000 చెల్లించాలనే ప్రధాన డిమాండ్తో పాటు మొత్తం 24 డిమాండ్లు ఆశా కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ ఆఫీస్ ముందు ఉంచడం జరిగింది. కోటిలోని సిఎఫ్డబ్ల్యూ కార్యాలయం రోడ్డుపై బైఠాయించిన ఆశా కార్యకర్తలు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలకు సంబంధించి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తారు. సిఎఫ్డబ్ల్యూ ఆశా కార్యకర్తలకు సంబంధించిన హెడ్ ఆఫీస్ దగ్గర ఇక్కడ ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిరు వేలాదిగా అన్నట్టుగా ఇక్కడ కోటిలోని డిఎంహెచ్ఎస్ క్యాంపస్ ఆవరణలో రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సిఎఫ్డబ్ల్యూ కార్యాలయం ముట్టడి ఉధృతంగా మారింది. ఇక్కడ వాళ్ళకు నిర్దిష్ట వేతనం ఇక్కడ స్థిర వేతనం 18,000తో పాటు ఇంకా 24 డిమాండ్లు ఉన్నాయంటే వాళ్ళకి సంబంధించి అవి నెరవేర్చాలన్నట్టుగా ఇక్కడ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్యంతో కూడిన మానవ వనరులే లక్ష్యం, పరిశ్రమలు, సేవా రంగాల అవసరాలకు తగినట్లు కోర్సులు, యువతకు మెరుగైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు. శాసనసభలో యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం బిల్లు పెట్టిన మంత్రి శ్రీధర్ బాబు, ఛాన్సలర్గా సీఎం లేదా గవర్నర్. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో హైదరాబాద్ కేంద్రంగా యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. ఈ బిల్లును రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశ్రమలకు, సేవా రంగానికి అవసరమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరులను అందుబాటులో ఉంచాలి. ఈ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని స్థాయిల్లో నైపుణ్య విద్యను అందించి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంపొందించాలన్నట్టుగా ఇక్కడ నైపుణ్యంతో కూడిన మానవ వనరులే లక్ష్యం. ఇక్కడ వాళ్ళకు సంబంధించి యువతకు మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇక్కడ దానికి సంబంధించి శాసనసభలో యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం బిల్లు పెట్టిన మంత్రి శ్రీధర్ బాబు దాన్ని ఆమోదించే దిశగా ఛాన్సలర్గా సీఎం లేదా గవర్నర్ వ్యవహరిస్తారంట. ఇక్కడ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో హైదరాబాద్ కేంద్రంగా యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తారు, స్కిల్ యూనివర్సిటీ. దానికి సంబంధించి బిల్లును ప్రవేశపెట్టినట్టుగా మంత్రి శ్రీధర్ బాబు అని ఇక్కడ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ యూనివర్సిటీని స్థాపించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇది సంగతి. కేరళ కొండచర్యల బీభత్సం, 100 మందికి పైగా మృతి. మాకిరెడ్డి ఇది సంగతి. కేరళకు సంబంధించిన బీభత్సం గురించి ఇవ్వడం జరిగింది. ఇది సంగతిలో మాకిరెడ్డి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.